ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్న రోజుల్లో ఎప్పుడూ ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. అయితే ఆయన తరచుగా నిర్జన స్థలాలకు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము మనము పరిశీలించినట్లయితే, వేకువజామున పగలకు చాలాసేపటికి ముందు ఆయన లేచి నిర్జన స్థలానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, దేవునికి ఒక మనిషిగాను ప్రత్యేకమైన దైవకుమారుడుగా కూడా ప్రార్థించాడు. అంటే ఆయన ప్రార్థనలో ఆయన మానవ స్వభావము దైవ స్వభావము రెండు పాత్ర వహించాయి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.